Hello, Dr. Dilip Gude here, physician, Yashoda Hospital, Somajiguda, Hyderabad. మనం వీల్ డిస్కస్ అబౌట్ స్లీప్. బాగా లేట్గా పడుకొని, అంటే 12కి 1 గంటకి పడుకొని లేట్గా లేవటం 8 వరకు అలా అలా పడుకొని ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని చాలామంది అంటే అఫ్కోర్స్ మీకు వర్క్ ఉండి మీ జాబ్ రిక్వైర్స్ డిమాండ్స్ దట్ యూ స్టే అప్, అంటే ఇప్పుడు 3 to 12 ఉంటాయి కొన్ని జాబ్స్, వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ జాబ్స్ అవ్వచ్చు, రకరకాల జాబ్స్. ఇఫ్ యువర్ జాబ్ డిమాండ్స్ ఎట్, అఫ్ కోర్స్ మనం దానికి పెద్దగా ఏం చేయలేము, బట్ వి స్టిల్ రికమెండ్. సర్కాడియన్ రిథమ్ అనేది బాడీలో ఉంటుంది, మన బ్రెయిన్లో. సర్కాడియన్ రిథమ్ ఏం చెప్తుందంటే ఇది డే టైము మీరు మేల్కు ఉండాలి, సింపుల్. చీకటి పడుతుంది, నైట్ టైం మీరు పడుకోవాలి. ఇలా చెప్పే ఒక హార్మోన్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్ అని బ్రెయిన్లో ఉన్న ఒక హార్మోన్ రిలీజ్ చేసే ఒక గ్లాండ్ ఉంటుంది. పీనియల్ గ్లాండ్ వల్ల రిలీజ్ అయ్యేది మెలటోనిన్ రిలీజ్ విల్ టెల్ యూ మీ బాడీకి ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొని ఉండాలి. దాన్ని మనం డిస్రప్ట్ చేస్తూ వాట్ ఎవర్ రీజన్స్, అది అఫ్ కోర్స్ వర్క్ బాగా హెక్టిక్ అయి ఉండి దాన్ని ఒక సినిమా చూడటం అవ్వచ్చు, ఇంట్లో ఓటీటీలో అవ్వచ్చు, మొబైల్లో అవ్వచ్చు, ల్యాప్టాప్లో అవ్వచ్చు, అలా చూస్తూ టైం తెలియకుండా మెల్లగా 11 అవ్వటం, 12 అవ్వటం, అట్లా పడుకోవటం అనేది క్రానిక్గా కనుక మీరు చేస్తే, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ అలానే కనుక చేస్తే యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఎ హైయర్ రిస్క్, లైక్ బ్లడ్ ప్రెషర్, టాకికార్డియా, అంటే హార్ట్ రేట్ మెల్లగా ఉండాల్సిన 70, 72 మెల్లగా 90, 100 వెళ్ళటం, ఓకే, దెన్ 100 దాటటం, టాకికార్డియా, దెన్ బ్లడ్ ప్రెషర్ పెరగటం, షుగర్ రిస్క్ కూడా పెరుగుతుంది. డయాబెటీస్ రిస్క్ విత్ లేట్గా నిద్రపోయటం అనేది ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ రిస్క్ బేసిక్గా టు ఇంక్రీజ్ యువర్ షుగర్స్. సో దానివల్ల ఏమవుతుంది, బాడీ ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది, అంటే సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం. యూజువల్గా నిద్రలో యాక్టివేట్ అయ్యే సిస్టమ్ పేరు పారాసింపాథెటిక్ సిస్టమ్. సో పారాసింపాథెటిక్ సిస్టమ్ వల్ల మనం నిద్రలో ఒక రిపేర్ జరుగుతుంది, రైట్. అది బాడీలో అంటే మజిల్స్ యొక్క టోన్ తగ్గటం అవ్వచ్చు, బాడీకి వాట్ ఎవర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బాడీలో ప్రొడ్యూస్ అనేవి బాడీ రిపేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవటం వల్ల జరిగేదే. కానీ అది మనం చేయనివ్వకుండా ఇంకా లేట్గా ఉండటం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అన్నీ, ఇప్పుడు హార్ట్ రేట్ పెరగటం, బీపీ పెరగటం, ఇవన్నీ కూడా సింపాథెటిక్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వల్ల వచ్చిందే. సో మనం క్రానిక్గా అంటే మంత్స్ తరబడి, ఇయర్స్ తరబడి అలా కనుక చేస్తే త్వరగా మీకు ఎప్పుడో 50-60లో బీపీ వచ్చే జెనెటిక్ కారణం ఉన్నా మీకు 40s 30sలోనే బీపీ రావచ్చు. సిమిలర్గా డయాబెటీస్ ఆన్సెట్ ప్రీపోన్ అవ్వచ్చు. హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని కూడా స్టడీస్ చెప్తున్నాయి. లేట్గా నిద్రపోవడం వల్ల అప్ టు 15 to 18% హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని స్టడీస్ చెప్తున్నాయి. సో మనం దీన్ని ఖచ్చితంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ త్వరగా పడుకోవటం, కనీసం 10 మ్యాక్స్ 10:30 ఆర్ 11 దాటి ఉండటం అనేది మంచిది కాదు. అండ్ అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్, అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ జాబ్ రిక్వైర్స్ దట్, అంటే మీరు అంతకంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4-5 గంటలే పడుకోగలుగుతున్నారు, డే టైం ఒక 1/2 hour to 45 minutes నాప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. లేదు మీకు ఇన్సోమ్నియా ఉంది, మీరు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మీకు టాబ్లెట్స్ వాడుతున్నారు, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ స్లీప్ షెడ్యూల్ టు ప్రాబ్లీ 11, అంతకంటే లేట్గా మీరు మేల్కొని ఉండకూడదు. అండ్ మీకు కనుక ఇన్సోమ్నియా ఉంటే డే టైమ్ స్లీప్ కూడా వీ టెండ్ టు, అంటే వీ రికమెండ్ నాట్ టు స్లీప్. ఈ నాప్స్ తీసుకోవడం వల్ల నైట్ నిద్ర పట్టకపోవచ్చు హెల్తీగా. సో నిద్రని మీరు ఖచ్చితంగా అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా తక్కువ అంచనా వేయకండి. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ యు గెట్ అడిక్వేట్ స్లీప్. మనం ఆ టైమింగ్స్ని స్లీప్ హైజీన్ అంటాం. స్లీప్ హైజీన్ అంటే మీరు పెట్టుకున్న టైం 11 అంటే 11కి పడుకోవాలి. దిస్ అప్లైస్ ఈవెన్ ఆన్ సాటర్డే. చాలామంది వీకెండ్స్లో ఎక్కువసేపు 2 AM వరకు మెలుకొని ఉండటం. అఫ్కోర్స్ ఆల్కహాల్ వల్ల పీపుల్ థింక్ నిద్ర బాగా వస్తుందని. ఆల్కహాల్ విల్ డిస్రప్ట్ యువర్ స్లీప్. ఓకే, ఆల్కహాల్కి స్లీప్కి ప్రాబ్లం ఉంది, ఆల్కహాల్ వల్ల స్లీప్ ఎఫెక్ట్ అవుతుందని స్టడీస్ ప్రూవ్ చేశాయి. మీకు బాగానే పట్టిన ఫీలింగ్ రావచ్చు, కానీ మీ నిద్ర ఫ్రాక్చర్డ్ స్లీప్ అవుతుంది. హెల్దీ టైమ్ ఆఫ్ రెమ్, REM అంటాం, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, NREM అంటాం. ఈ రేషియోని దెబ్బతీసే విధంగా ఆల్కహాల్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇట్లా వీకెండ్స్ బాగా లేట్గా ఉండటం కూడా మంచిది కాదు, ఎస్పెషల్లీ మీకు ఇన్సోమ్నియా లాంటివి ఉంటాయి. కాబట్టి లేట్గా నిద్రపోవటం అండ్ దెన్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మీరు తక్కువ అంచనా వేయద్దు. అండ్ మేక్ దిస్, అంటే 7 days కూడా మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం సాటర్డే ఒక 1/2 hour ఎక్కువ, అంటే సోషలైజ్ చేసిన టైంలో మేబీ ఒక 1/2 hour దాన్ని పుష్ చేయొచ్చు. కానీ డు నాట్ స్టే అప్ లేట్ 1, 2, 3 వరకు మేల్కొని ఉండి, మరి సండేస్ 10, 11 వరకు అలా మేల్కొని, అంటే అప్పుడు మేల్కోవటం లాంటివి చేయటం మాత్రం చేయొద్దు. దానివల్ల ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బీపీ, షుగర్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అండ్ దెన్ ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రోక్ రిస్క్, పక్షవాతం రిస్క్ లాంటివి కూడా పెరుగుతాయని కూడా ప్రూఫ్ ఉంది. అండ్ దెన్ ఫర్గెట్ఫుల్నెస్, కాగ్నిటివ్ డిఫెక్ట్స్ కానీ, మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
కాబట్టి స్లీప్ అనేది వాట్ ఎవర్ డిజిగ్నేటెడ్ టైం, అంటే అది కొంతమంది 10కి పడుకుంటే 6కి ఆర్ 5:30కి లేవటం అవ్వచ్చు, దాన్ని 11కి పడుకుంటే 7కి లేవడం అవ్వచ్చు. ఆ గ్యాప్ అనేది మనం పెట్టుకున్న టైం విండో ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్టెడ్. అండ్ ఆ టైం షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీకు ఇన్సోమ్నియా ఉంటే మీరు అన్లెస్ అంటే నిద్రపోవడానికి తప్ప మీరు బెడ్ మీద ఉండకూడదు. అంటే యూ హ్యావ్ టు నిద్ర వచ్చే వరకు మీరు వెయిట్ చేసి వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్ ఆర్ మీకు నిద్ర వచ్చే వరకు ఒక నవల్ బుక్ చదవటం అవ్వచ్చు. అది ఇట్ షుడ్ నాట్ బి ఆన్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆర్ కిండల్లో కాకుండా యాక్చువల్ బుక్ పేపర్ పట్టుకొని తిప్పే విధంగా అలాంటి బుక్ తీసుకొని బుక్ చదువుతున్నప్పుడు మీకు నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి పడుకోవటమే. సో దట్ ఈస్ అబౌట్ స్లీప్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్ అండ్ బాడీ.